అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? గేల మళ్ళొక్క మంచి పాటతో మీ ముందుకు వచ్చినోళ్ళ. ఇంతకు గదేం పాట అనుకుంటున్నారా? చెప్త వినుర్రి. ప్రాణమన్నా ఒక్కప్పుడు పారయోడినే గాని నిప్పుడు, నీ పట్టిల చప్పుడు వింటే ప్రాణమాగుతుంది ఇప్పుడు, చెంపదెబ్బ కన్నా బాధ గుండెలుందు చూడు గదా. ఇట్లా వాడినంత జరేమనుకోకుర్రి. ఇన్నర్ గదుల్లా పాట ఎంత మంచిగా ఉన్నదో, చాలా ఎమోషనల్గా ఉన్నదోల్లా, చాలా బాధగా కూడా ఉన్నది. అబ్బాయిలు మోసపోయిన బాధ ఎట్లుంటుందో పాటలు చూపెట్టిల్లోల్లా. ఇక ఈ పాట రాసింది పాడింది మన అజయ్ మెంగాని అన్న. ఇక పోతే ఈ పాటకి మ్యూజిక్ చేసింది మన మదీన్ ఎస్కే అన్న. గట్లనే ఈ పాటకు డైరెక్షన్ చేసింది మన శివకృష్ణ అన్న. గట్లనే ఈ పాటను కెమెరాల బంధించింది, రంగులద్దింది మన శివ అన్న. ఇక ఈ పాటకు ముక్కలు అతికింది మన అజయ్ కొండమన్న. ఇక హీరోగా నటించిన అన్న మన మహేష్ మను అన్నోళ్ళ. అన్న యాక్టింగ్ భలే ఉన్నది, మస్తు ఉన్నదోళ్ళ. ఇక యాక్టింగ్ అన్న ఎమోషనల్ యాక్టింగ్ అంటే మామూలుగా ఉండదు, మస్తు వేసిండు. ఇంట్లో చాలా ఎమోషనల్గా వేసిండు అన్న. అన్న నిజంగానే జీవించిండు ఈ పాటలా. ఇక హీరోయిన్గా వేసింది మన లక్కీ హేమ అక్క. అక్క యాక్టింగ్ అయితే చెప్పనక్కర్లేదు, అంత మంచిగా చేసిందోళ్ళ. అక్క నవ్వుకు పెద్ద ఫ్యాన్స్ ఉంటారు, అంత మంచిగా నవ్వుతుంది. ఇక ఈ పాటలు అయితే మస్తు వేసింది. ఇక పోతే ఈ పాటను శ్రేయస్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసి ఇప్పటి వరకు 1 సంవత్సరం అవుతుందిల్లా. కానీ ఇప్పటి వరకు ఈ పాటను 7 మిలియన్ల మంది పైనే చూసిల్లోల్లా. ఇంకా మీరెవరన్ని పాటను చూసి ఉండకపోతే శ్రేయస్ మ్యూజిక్స్ యూట్యూబ్ ఛానల్ ఉన్నది, కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, జల్దీ పోయి చూడుర్రి. రేపు మళ్ళొక్క మంచి పాటతో మీ ముందుకు వస్తా. ఈ పాట చూసినాక మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్లో పెట్టుర్రి. మీరు చేసిన పాట కూడా రివ్యూ కావాలి అని అంటే కింద డిస్క్రిప్షన్ ఇస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయిర్రి. ఇక ఉంటాం మళ్ళా.